గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఈ విధంగా ఇష్టదేవతా స్తుతి నమస్కారాల తదనంతరం మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాలని గురించి మీరు ప్రస్తావించండి. ఆ తర్వాత కథా వృత్తాంతం లోపలికి వెళ్ళిపోదాము. ఇంకోటి, నేను ఈ పరశురామ స్తుతి ఈ మరణ సమయంలో స్మృతి ఉండడానికి అని చెప్తే దాన్ని పెట్టాను, కానీ నా చాట్ బాక్స్ లో ఎలా పెట్టాలో తెలియక ఇంతకుముందు ఉత్తర రామాయణం అనే ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో పెట్టాను, చూడండి. నేను అక్కడి నుంచి నేను మన చాట్ లో పెడతానులే గురువు గారు. చూసా నేను, మీరు అక్కడ మీరు ఎవరైనా చేతన అయితే దాంట్లో నుంచి తీసి దీంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. అదే మీరు ఉత్తర రామాయణం గ్రూప్ లో పెట్టారు, చూసా నేను. అదే నేను పెడదాం అనుకొని ఆగిపోయాను. మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను పెడతానండి క్లాస్ అయిపోయాక. గ్రూప్ లో మా పేరు ఉందామా? ఉత్తర రామాయణం గ్రూప్ లో పేరు ఉందా మాది? ఉత్తర రామాయణం గ్రూప్ లో పేరు ఉందా అని గురువే ఉంటుందా? ఇప్పుడు ఈ ఉత్తర రామాయణం గ్రూప్ లో మీరు పేరు విన్నారు కదా మీరు ఉత్తర రామాయణం వింటున్నాము. గ్రూప్ లో పేరు ఉందా అని వాట్సాప్ గ్రూప్ లో. ఇప్పుడు ఒకవేళ అది ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఇప్పుడు నేను పెట్టినటువంటి అంశాన్ని మన చాట్ బాక్స్ లో పెడతారు. దీంట్లో ఇప్పుడు మీరు చూసే దాంట్లో వాట్సాప్ గ్రూప్ లేదండి, మనకి చాట్ అని ఉంది కదా యాప్ లో, అక్కడ పెడతానండి ఏదైనా. సరే 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 క్లాస్ అయ్యాక నేను పెడతా అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం యాప్ లో కనెక్ట్ అయిపోయాం కదా, ఇప్పుడు నేను వెళ్ళలేను వెనక్కి, అందుకోసమని చెప్తున్నాను. తర్వాత పెట్టండి తప్పకుండా. సరే, ఈ ఆధ్యాత్మిక రామాయణం లోపల మనము నిన్న చెప్పుకున్నటువంటి అంశాలని గురించి మీరు మాట్లాడండి. కథా వృత్తాంతం లోపలికి వెళ్ళిపోదాం. నారదుడు వచ్చి శ్రీరామచంద్రుడికి ఇట్లాగా అదే కదా, మీరు రాక్షసాంత, ఆయన పేరేంటి, రేపు పొద్దున మీకు పట్టాభిషేకం జరుగుతుంది, ఇంకా నువ్వు రాజ్యం వెళ్తుంటే ఇంకా మరి రావణుణ్ణి ఎలాగా సంహరిస్తావు, నీకు గుర్తు చేయడం కోసం, నీకు గుర్తు లేదని కాదు శ్రీరామ, కానీ ఆయన ఎవరు బ్రహ్మదేవుడు పంపించాడు కాబట్టి గుర్తు చేద్దాం అని చెప్పి వచ్చాను అని నారదుడు స్తుతించి ఆయనకి గుర్తు చేస్తాడనమాట. గుర్తు చేసి వెళ్ళిపోతాడు. అంతవరకు అయ్యింది. అది ఆ నారదుడు గుర్తు చేసిన తర్వాత కూడా శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, నారదా, నాకు తెలియని విషయం గలదా, ఇంతకుముందు నేను చేసిన ప్రతినను అవశ్యము నిలుపుకొందును, ఇందు ఎట్టి సంశయము లేదు. కానీ కాలక్రమమున ఎవరెవరి ప్రారంధము క్షీణించును ఆయా దైత్యులను మాత్రమే సంహరించుతూ క్రమముగా ధరణి భారాన్ని తగ్గిస్తాను. రావణుని సంహరించడానికి రేపు దండకారణ్యానికి వెడతానని కూడా చెప్పాడు. సీతాపహరణం నెపంగా రావణ సంహారం సకుటుంబంగా నాశనం చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఆ నారదుడు చాలా సంతోషించాడు. శ్రీరామునికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఆయన దేవలోకం వెళ్ళిపోయాడు. ఈ శ్రీరామచంద్ర నారద సంవాదాన్ని నిత్యం భక్తితో పఠించేటువంటి వాళ్ళు, ఆలకించేటువంటి వాళ్ళు, స్మరించేటువంటి వాళ్ళు సంసారం పట్ల విరక్తితో తత్ఫలముగా దేవతలకు అత్యంత దుర్లభమైన కైవల్య మోక్ష పదమును పొందుదుము అని నిన్న చెప్పుకోవడం జరిగింది. అంటే శ్రీరామ నారద సంవాదానికి అంత ప్రబలమైనటువంటి శక్తి ఉంది. దాన్ని చదివినటువంటి వాళ్లకు ముక్తి సంప్రాప్తిస్తుంది నిస్సంశయంగానే చెప్పడం జరిగింది. ఆ సర్గాంతం లోపట, ఈ ద్వితీయ సర్గ లోపట శ్రీ శంకర భగవానుడు శివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. అథ రాజా దశరథ కదాచిద్ రహసి స్థిరః వశిష్టం సకులాచార్య మాహూయేదమభాషత. ఒకనాడు ఏకాంతంలో ఉన్నటువంటి పరమశివుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఒక రోజు ఏకాంతంలో దశరథుడు కూర్చొని ఆయన రకరకాలుగా ఆలోచనలు చేస్తూ తన గురువైనటువంటి వశిష్ఠుణ్ణి
పిలువనంపాడు. ఈ వశిష్ఠుడు వచ్చేసిన తర్వాత దశరథుడు ఆయనతో చెప్తున్నాడు, గురుదేవా, ఈ పట్టణంలో ఉండేవాళ్ళు కానీ, జానపదులు కానీ, వేద పండితులు కానీ, క్రయ విక్రయాలు చేసేటువంటి వ్యాపారవేత్తలు కానీ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ, పెద్దలు, మంత్రివర్యులు అందరూ కూడా శ్రీరాముణ్ణి మిక్కిలిగా శ్లాఘిస్తున్నారు, కొనియాడుతున్నారు. శ్రీరాముని యొక్క ఆ గుణగణాల్ని అందరూ విశేషంగా ప్రస్తుతిస్తున్నారు. నేను ఎలాగూ వృద్ధుణ్ణయ్యాను కనుక సర్వ గుణ సంపన్నుడు రాజీవనేతుడైనటువంటి నా జ్యేష్ఠపుత్రుడు శ్రీరామునికి అభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పి ఆ వశిష్ఠునితోటి సమాలోచన చేస్తూ అన్నాడు. భరతో మాతులం ద్రష్టం గత శత్రుఘ్న సంయుత అభిషేక్షేష్వ ఏవాషు భవాస్తచ్చారుమోదతాం సంభారా సంప్రియతాంచ గచ్చమంత్రం మంత్రే రాఘవం ఉత్రీయంతాం పతాకాశ్చ నానావర్ణ సమంతతః. మరి భరతుడు శత్రుఘ్నుడేమో మేనమామ ఇండ్లకు వెళ్ళారు. రేపే మంచి ముహూర్తం ఉందని ఆ కార్తాంతికులు అంటే జ్యోతిష్యులు చెప్తున్నారు. మరి వాళ్ళు వచ్చే వరకు ఆలస్యం అవుతుంది కదా, కాబట్టి అంతవరకు నా మనస్సు తహతహలాడుతూ ఉంది. రేపటి దినమునే రాజ్యాభిషిక్తుని చేయడానికి శ్రీరాముణ్ణి మీరు అనుమతించండి. మీరు సర్వభారాన్ని వహించి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించండి. ఈ రామునికి ఈ వార్తను తెలియజేసి విధి విధానాలు ఏ విధంగా ఆచరించాలో అవన్నీ కూడా మీరే తెలియజేయండి అని చెప్పేసి వశిష్ఠుడు అన్నాడు. వెంబడే ఆ వశిష్ఠుడు సుమంత్రుని పిలిపించి ఉదయమే యువరాజుగా అభిషేకించుతున్నాను రాముణ్ణి ఆయనకు తెలియజేయండి. 4 వంకల అయోధ్య పట్టణం అంతా తెలియజేయండి. నానావరణ పతాకాలతోటి అలంకరించి అయోధ్య నగరాన్ని అంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దండి. అద్భుతమైనటువంటి ద్వార శోభలతోటి సమస్త లోకాల్ని ఆహ్వానిస్తున్నాయా ఏమన్నట్టుండే సుందర శోభలతో అలరారే విధంగా అయోధ్య నగరాన్ని అలంకరించండి అని చెప్పాడు. ఇది వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ. ఇది నెరవేర్చబడుగాక. అనగా రాజాజ్ఞ అంటే కొంచెం అటు ఇటు ఉంటుందేమో కానీ వశిష్ఠుడు రాజగురువు ఇచ్చినటువంటి ఆజ్ఞకు ఇంకా ముందు వెనుకలు ఆలోచించడాలు ఏమి లేవు. సుమంత్రుడు చాలా సంతోషంతో పొంగిపోయాడు. రాముడు పట్టాభిషిక్తుడవుతాడు, మహారాముడు పట్టాభిషిక్తుడవుతాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి అట్లే అని పనికి ఇంకా ఏమేం చేయాలనో చెప్పండి, అంతా త్వరగా చేస్తాను అని అన్నాడు. అంటే రేపు ప్రాతకాలం నా మధ్యద్వారము కడ సువర్ణ భూషణాలంకృతులైన 16 కన్యలు నిలవబడి ఉండవలను. సువర్ణములతో రత్నాలతో అలంకరింపబడి ఐరావత కులమునందు పుట్టిన 4 దంతముల ఏనుగు ఒకటి తీసుకొని రాబడుగాక. సకల తీర్థముల నుండి జలభరితములైన వేల సువర్ణ కలశములు తెప్పింపబడునుగాక. ఇవన్నీ త్వరగా చేయవలసినటువంటి అంశాలు. స్థాప్యంతాం నవవైయాగ్ర చర్మాణి 3 చానయ శ్వేతఛత్రం రత్నదండం ముక్తామణి విరాజితం. 3 నూతనమైన వ్యాఘ్ర చర్మములను సింహాసనంపై పరిపించండి. ముక్తామణి సమలంకృతమైన రత్నదండయుతమైన శ్వేతఛత్రము, అనేక మాల్యాంబరాలు, దివ్యాభరణాలు అవన్నీ కూడా సిద్ధంగా ఉంచండి. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చేటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా దర్భలు చేతులు పట్టుకుని సంసిద్ధులై ఉందురుగాక. ఇంకా అదేవిధంగా ఎంతో మంది నాట్యం చేసేటువంటి వాళ్ళు, నృత్యాంగనలు, ముఖ్య వారాంగనులు, గాయకులు, వేణువు మొదలైన వాద్యవాదన కోవిదులు దశరథ మహారాజు ప్రాంగణమున నృత్య గీతాదికములు కొనసాగించురుగాక. అంటే ఇది అత్యంత శోభాయమానంగా, వైభవోపేతంగా, నేత్రపర్వంగా, కర్ణోత్సవంగా జరపబడునుగాక. దేవళములన్నిటిలోనూ నానా విధములైన నైవేద్యములతో పూజాధికములు గొప్పగా జరగాలి. రాజులందరూ ఈ విషయాలన్నీ పంపించండి. వాళ్ళు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు కానుకలతో వేగమే వచ్చేట్టు చేయండి. మంత్రివరుడైన సుమంత్రుడికి ఈ విధంగా వశిష్ఠ మహర్షి ఆదేశించాడు. శ్రీరాముని సుందర మందిరమునకు బయలుదేరను. శ్రీరాముని భవనము 3 కక్షలు దాటి రథము నుండి దిగను. వెళ్ళి చెప్తున్నాడు. మరి ఈ వశిష్ఠుడు ఆ విధంగా నేరుగా శ్రీరాముని మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఆచార్యుడు కాబట్టి ఆయన ఎవరు ఆపేవాళ్ళు లేరు.
వశిష్ఠుడు నిరాటంకంగా లోపలికి వెళ్ళాడు. సాక్షాత్తు వశిష్ఠుడు వచ్చాడని తెలుసుకున్న తర్వాత శ్రీరాముడు వెంటనే చేతులు జోడించి వినయావనతుడై, అంటే కొద్దిగా వంగి తల వంచి ఎదురేగి ఆహ్వానించి భక్తిపూర్వకంగా దండ ప్రణామాలు చేసి ఆయనను తీసుకుని వచ్చే వరకు జానకీదేవి స్వర్ణపాత్రం లోపల జలాల్ని తీసుకుని వచ్చింది. ఆ వశిష్ఠ మహర్షిని, కులగురువైనటువంటి పురోహితుడైనటువంటి ఆ మహానుభావుణ్ణి సింహాసనం పైన, ఒక గొప్ప ఆసనం పైన కూర్చోబెట్టి అతని పాదాలను శ్రద్ధాభక్తులతో కడిగారు. ఆ అమ్మవారు జలం పోస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు కడిగాడు. ఆ తీర్థమును ఇరువురు శిరస వహించారు. ఆ తీర్థాన్ని, గురువు యొక్క పాదతీర్థాన్ని శ్రద్ధాభక్తులతోటి తీసుకుని తలపై చల్లుకున్నారు. నేను ధన్యుణ్ణయ్యాను ప్రభు అని పలికాడు శ్రీరాముడు. మందహాసంతో వశిష్ఠుడు ఇట్లా అన్నాడు: రామా, నీ పాదతీర్థము శిరమున దాల్చి శంకరుడు ధన్యుడయ్యను. నా తండ్రి బ్రహ్మయు నీ పాదతీర్థము సేవించియే పాపమును తొలగించుకొనెను. ఈనాడు కేవలము గురువుతో ఎట్లు వ్యవహరింపబడవలనో లోకమునకు ఉపదేశించుటకే నీవు ఈ రీతి సంభాషించుతున్నావు. నీవు లక్ష్మీదేవితో భూమిలో అవతరించిన విష్ణుడమని నేను బాగుగా ఎరుగుదును. రాఘవా, దేవతల కార్యము నెరవేర్చుటకు, భక్తుల భక్తిని ఫలింపజేయుటకు, రావణుని సంహరించుటకు నీవు అవతరించిదివని నేను ఎరుగుదును. అయినను దేవకార్యము సిద్ధించుట కొరకే నేను ఈ రహస్యము ఎప్పుడూ బహిర్గతము చేయను అని వశిష్ఠుడు చెప్తున్నాడు. శ్రీరామ, నీ యొక్క పాదోద్భవ అయినటువంటి గంగను శిరస్సుపై ధరించి పరమశివుడు ధన్యుడయ్యాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు నీ పాదాల్ని కడిగి ఆ జలాల్ని శిరంపై చల్లుకొని అతడు ధన్యుడయ్యాడు. నువ్వు ఈరోజు మానవావతారంలో జనించి గురువుకు లోకంలో కల్పించవలసినటువంటి గొప్ప స్థానాన్ని ఈ లోకానికి ఆదర్శప్రాయంగా సూచించడానికై నా పాదాలు కడిగి తలపైన చల్లుకుంటున్నావయ్యా. ఇదంతా నాకు తెలుసు. నువ్వు రావణ సంహారం కోసం వచ్చావు అని రామునితో అంటున్నాడు. నువ్వు మాయను ఆశ్రయించి అన్ని కార్యాలు చేస్తూ ఉన్నావు. మరి నేను చేస్తున్నాననేటువంటి భావన కూడా ఏమి లేదు. నేనును నీవు శిష్యుడవు, నేను గురుడను అను ఈ సంబంధమునకు అనుకూలముగా వ్యవహరించదను. నీవు శిష్యుడవు, నేను గురువును అనే దీనికి, ఈ లౌకిక వ్యవహారానికి సంబంధించినట్లు నేను మెలుగుతున్నాను. కానీ దేవా, నీవు గురువులకు గురువు, గురోనాం గురువు, గురువులకే గురువు, పితృగణములకు పితామహుడవు. నీవు అంతర్యామివి, సూత్రధారుడవు. తోలుబొమ్మలను ఆడించినట్లు నీవే ఈ జగత్తును ఆడించుతున్నావు. మనస్సునకు, వాక్కునకు, ఇంద్రియములకును అందరి వాడవు. మనస్సుతో ఆలోచించడానికి అందడు, వాక్కుతో చెప్పడానికి అందడు. ఇట్లా ఉంటాడు ఆయన అని కళ్ళతో చూడడానికి అందడు. ఏదానికి ఏమిటికి అందడు ఆయన. నిజేచ్ఛతోటి ఆయన స్వయంగా ఆయన ఇష్టపడి ఒక రూపాన్ని, ఆకారాన్ని, దేహాన్ని ధరించి యోగమాయతో కూడి ఈ లోకం యొక్క నాటకాన్ని రసవత్తరంగా నడిపించడానికి మానవుడిలాగా భాషిస్తున్నావయ్యా నువ్వు. అంతేగాని అంతకు మించి ఇంకా నీవు లోకానికంతా ఒక క్రీడగా, మాకంతా క్రీడగా అనిపిస్తుంది. లోకానికంతా కూడా ఇదంతా ఈ భ్రమలో పట్టినే బ్రతుకుతూ ఇది సత్యమని అనుసరిస్తున్నారు. మరి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుని మెలగడానికి నువ్వు అనేక రకాలుగా మానవ రూపంలో చేయవలసినటువంటి కర్తవ్య నిర్వహణ అంతా కూడా సక్రమంగా చేస్తూ ఉన్నావు. పురోహిత వృత్తి గర్హనీయము. ఏం పురోహితుడే ఏమి అని చెప్పేసి దాన్ని పెద్దగా తక్కువ చేసి చూస్తారు. అతని జీవిక దూషితమనియు నేను ఎరుగును. ఆయన జీవించేటువంటి వృత్తి, తన బ్రతుకు తెరువు కోసం చేసే పనులు కూడా అవి కొంచెం దూషితము, అంటే నింద్యము, పెద్ద చెప్పుకోదగినంత గొప్పవి కావు. అయినను బ్రహ్మదేవుడు ఇతఃపూర్వము ఇక్ష్వాకు కులమందు పరమాత్మ రామునిగా అవతరించునని నాకు తెలిపి ఉండెను. ఎప్పుడో ఒకనప్పుడు బ్రహ్మదేవుడు నాకు తెలిపాడు, ఈ ఇక్ష్వాకు కులం లోపట శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రాముడై జన్మిస్తాడు అని చెప్పాడు. అందువలన నీతో గురు శిష్య సంబంధము కలుగు కోరికతో ఈ ఆచార్యత్వమును స్వీకరించితిని.
నేను ఈ ఆచార్యత్వాన్ని స్వీకరించి ధన్యుడు కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా ఈ పౌరోహిత్యం వహిస్తున్నాను గాని లేకపోతే నాకు దాని పట్ల ఏం పెద్ద ఆసక్తి గాని అనురక్తి గాని ఏమీ లేదు అని చెప్తున్నాడు వశిష్ఠుడు. రఘునందనా, నేటికి నా కోరికే నెరవేరినది. నీవు గురు రుణ విముక్తుడవు కాగోరదవేని నీ యదీనమందుండు సర్వలోక విమోహినియగు మహామాయా నన్ను మోహింపజేయకున్నట్లు అనుగ్రహించుము అని అంటున్నాడు. స్వామి, నన్ను గురువుగా భావించి, గురువు అన్న తర్వాత గురువుకి ఏదో రుణమో పడమో ఏదో అర్పించుకుని రుణ విముక్తుడు కావాలి. గురువు మాటను నిలబెట్టి దాని నుంచి రుణ విముక్తుడు కావాలి. నువ్వు అట్లా రుణ విముక్తుడు కావాలని అనుకుంటే ఈ సర్వలోకాల్ని మోహింపజేసే మహామాయా స్వరూపిణి నీ అధీనంలో ఉంటుంది. ఆ మాయకు లొంగకుండా, నిన్ను మరిచిపోకుండా నీ యొక్క భక్తిలో నేను ధన్యుడయ్యేటట్టు అనుగ్రహించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నాడు గురువు గారు. ప్రసంగాత్ సర్వమప్యుక్తం నా వాచ్యం పుత్ర చిన్మయా రాజ్ఞా దశరథేనాహం ప్రేషితోస్మి రఘూద్వః త్వామామంత్రయితుం రాజ్యే శోభిషేక్షతి రాఘవ అద్యత్వం సీతయా సార్ధము ఉపవాసం యథావిధి కృత్వా శుచిర్భూమిషాయి భవరామా జితేంద్రియ గచ్చామి రాజసాన్నిధ్యం తంతు ప్రాతరం గమిష్యసి. ఈ విషయములు నీకు ఏదో మాట్లాడుతూ తెలిపిన గానీ ఇంక ఈ రహస్యాల్ని మనము ఇట్లే రహస్యంగానే ఉంచుదాం. వేటికి ఇంకా విస్తృతంగా చెప్పవలసిన అవసరం లేదు. దశరథ మహారాజు నీకు కాలోచితంగా రేపు రాజ్యాభిషేకం చేయాలని అనుకుంటున్నాడు. ఆ శుభ నక్షత్ర లోపట, శుభ గడియల లోపట నేను దానికోసం వచ్చాను. నీవు సీతా సమేతుడవై విద్యుక్తంగా ఉపవసించి శుచివై ఇంద్రియ నిగ్రహపూర్వకముగా నేలపై నిద్రించుము. నేనిక రాజసన్నిధికి వెడలుచున్నాను. రేపటి ఉదయమున నీవు వెడలగలవు. అంటే వెళ్తామని అన్నాడా, లేకపోతే వనానికి వెళ్తామన్నాడా అనకుండా అది గోప్యంగా. అమ్మా గురుగారు ఒక్క నిమిషం, శ్యామలమ్మ గారు మ్యూట్ లో ఉండండి అమ్మా, మ్యూట్ లో ఉండండి శ్యామలమ్మ గారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని విద్యుక్తంగా ఉపవాసం ఉండి భూషేనం చేసి రేపు ఉదయమున నీవు అభిషేకానికి వెడలగలవా, అడవికి వెడలగలవా అనేటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచుతూ నువ్వు వెడలి రాగలవు అని అంటున్నాడు వశిష్ఠుడు. ఈ విధముగా పలికి రాజపురోహితుడకు వశిష్ఠుడు రథాన్ని అధిరోహించి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు. లక్ష్మణుని చూసి చిరునవ్వుతోటి రాముడు అంటున్నాడు, సుమిత్రానందన, లక్ష్మణ, ప్రియ సోదర, రేపు నాకు యువరాజు పట్టాభిషేకము జరుగుతుంది. నేను ఆ పదవి ఎందుకు కేవలము నిమిత్త మాత్రుడుగా ఉంటును. కేవలం నిమిత్త మాత్రుడుగా ఉంటాను. కూర్చోమంటే కూర్చుంటాను, లేవమంటే లేదంటాను, వద్దంటే ఊరుకుంటాను, అంతే. నేను ఆ పదవి ఎందుకు కేవలం నిమిత్త మాత్రుడుగా ఉంటును. అందు కర్తవు భోక్తవు రెండునూ నీవే. ఏలనా నాకు బహిప్రాణమవు నీవే. ఇందు విశేషముగా ఆలోచింప పని లేదు. ఇట్లు చెప్పిన తర్వాత వశిష్ఠుడు చెప్పిన రీతిని శ్రీరాముడు ఆచరించను. లక్ష్మణునికి ఈ విధంగా చెప్పాడు, కర్తవు భోక్తవు నీవేనయ్యా, రేపు నాకేమి, నేను నిమిత్త మాత్రంగా ఉంటాను, నాకేమి ఇది లేదు, ఆసక్తి లేదు. దాని జరగబోయే కార్యక్రమానికి జయప్రదంగా చేయడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను, అంతే అని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుడు ఏ విధంగా చెప్పాడో ఉపవాసం ఉన్నాడు, భూషయనం చేశాడు. విద్యుక్త ధర్మాన్ని అనుసరించి ఆ విధంగా చేశాడు. వశిష్ఠుడు దశరథుని దగ్గరికి వెళ్ళి ఆ రామునితో చెప్పినటువంటి విషయాలు దశరథునికి చెప్పాడు. ఏది ఉపవాసం ఉండమన్నటువంటిది, భూషయనం చేయమనేటువంటిది, దైవ చింతనతో పవిత్ర మనస్కుడవై ఇంద్రియ జేతవై అంటే ఇంద్రియాలను నిగ్రహించి పట్టాభిషిక్తుడకు ఉన్ముఖుడకు కమ్మని చెప్పినటువంటి విషయాలు మాత్రం చెప్పాడు. ఎవరో వీళ్ళు ఈ విధంగా చెప్తుంటే ఆ మాట విని
అది వార్త నగరంలో పడికి ఎగబ్రాకిపోయింది. ఎంత వేగంగా వెళ్ళిందంటే చెప్పనికి వీల్లేదు. వార్త అనే అంతవరకే దానికి ఏ వాహనాలు అక్కరలేదు. కరుణాకరణిగా అంటే ఈ చెవి నుంచి ఆ చెవికి, ఆ చెవి నుంచి ఆ చెవికి ఇంకా అది ఇంక వెళుతూనే ఉంటుంది. మనం ఆ మాట మాట్లాడి మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళే వరకే అది ఊరంతా చుట్టి మన ముందు నిలబడుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఈ కౌసల్య సుమిత్రాదేవి కూడా ఈ విషయం అంతా కూడా తెలిసి వచ్చేసింది. మాతోడు కూడా ఏమనలేదు, ఏమనకుండానే ఇంత జరిగిపోయిందా అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ వాళ్లకు ఆ వార్త అత్యంత ఆమోదదాయకంగా, హర్షభరితంగా, ఆనందాన్ని ఉప్పొంగే విధంగా వాళ్ళ హృదయాలు ఆనంద ప్లావితాలైపోయాయి. అప్పుడు పుత్రుని పైన కడు వాత్సల్యం కలిగినటువంటి కౌసల్యాదేవి తాను కూడా శుచి అయి స్నానాధికాలు ముగించుకొని రామచంద్రుడి అభీష్ట సిద్ధికై లక్ష్మీదేవిని పూజించను. దశరథ మహారాజు సత్యవాది అని, ప్రతిజ్ఞను పాలించువాడని ప్రసిద్ధి ఉన్నది. కానీ అతడు కైకకు వశవర్తి అయ్యున్నాడు. కాముకుడు ఏమి చేయునో ఏమో ఈ విధముగా వ్యాకుల చిత్తయి ఆమె దుర్గాదేవిని పూజించను. లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజించింది కానీ ఆమెకు కైక పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దశరథుడు ఆమె మాట విని మళ్ళీ దీన్ని కొనసాగిస్తాడో కొనసాగించడో ఏమవుతుందో అని చెప్పేసి చేతులు జోడించి ఆ లక్ష్మి ఆ దుర్గాదేవి దగ్గర ప్రార్థిస్తూ ఉంది. ఈ ప్రార్థన ఈ విధంగా జరుగుతూ ఉంటే దేవతలు సరస్వతీదేవిని ప్రేరేపించిందట. అమ్మా అమ్మా అమ్మా, నీవిప్పుడే భూలోకం అయోధ్యాపురికి వెళ్ళడం చాలా ఆవశ్యకం. బ్రహ్మదేవుని ఆజ్ఞగా రామచంద్రుడి రాజ్యాభిషేకమునకు విఘ్నం కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ముందుగా నువ్వు వెళ్ళి అక్కడ మంధర అనేటువంటి అది అవకాశం బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా చాడీలు చెప్పే వాళ్లకు వాళ్ళ నోట్లో మాట పడిందంటే ఇంకా అది చాలా భయంకరంగా తయారవుతుంది. కాబట్టి నువ్వు మందరలో ప్రవేశించు, తర్వాత కైకలో ప్రవేశించి రావణ సంహారానికి అనువైనటువంటి కార్యక్రమాలన్నీ జరిగేటట్టు చూడు తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పేసి అందరూ ఆ సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆ మాటలకు సరస్వతీదేవి ఇది దైవ కార్యం కాబట్టి, లోకక్షేమానికి కావలసినటువంటి ఒక విధి నిర్వహణ కాబట్టి దాన్ని తప్పకుండా చేస్తానని చెప్పేసి వెళ్ళింది. ఆమె వెళ్ళి సాపి కుబ్జా త్రివక్రాతు ప్రసాదాత్ గ్రవతారుహాత్ నగరం పరితో దృష్ట్వా సర్వత సబలంకృతం. ఆ గూని కలిగినటువంటి మందర ఆ తన యొక్క మేడ పై భాగానికి ఎక్కి అన్ని చూసింది. చూస్తే అన్ని వైపులా అలంకరణ జరిగి ఉంది. ఏది నిన్నటి వరకు ఏమీ తెలియదు, ఇంత అలంకరణ చేశారు. ఇప్పుడు వచ్చే పండుగలేమి, పబ్బాలేమి ఇవేం లేవు కదా. ఆ తోరణాలతోటి, అలంకరణలతోటి, పతాకాలతోటి శోభిల్లుతుంది అయోధ్య నగరం అంతా కూడా. ఒక ఉత్సవ శోభతోటి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. చాలా ఆశ్చర్యపోయింది. దిగి వచ్చి ఒక దాదిని అడిగింది, ఏమమ్మా ఇక్కడ ఏది నగరము ఇట్లా అలంకరింపబడది? మహారాణి కౌసల్య కూడా వివిధోత్సవాలను చేస్తూ బ్రాహ్మణులకు అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంది. వస్త్రాభరణాలు ఇవి దానం చేయడానికి అవసరమేం వచ్చేసింది? ఈ సమయం ఏం శుభ సందర్భం ఇది? అది ఎందుకోసం చేస్తుంది అని అడిగింది. అంటే అయ్యో నీకు తెలీదా, రేపు శ్రీరామునికి రాజ్యాభిషేకం జరుగుతుందట, అందువల్లనే ఈ నగరం అంతా అలంకరింపబడిందని బదులు చెప్పింది. ఆ సమయమున కైకేయి ఒక శయ్యాగారం లోపట విశాలమైన తల్పం మీద పడుకొని ఉన్నది. పడుకుని ఉండే వరకు ఈమె గబగబ మెట్లు దిగి ఆ గదిలో పడికి వచ్చేస్తూనే అరే రే ఓ దురదృష్టవంతురాలా, ఓ మూడురాలా, నీకు ఎట్లా నిద్ర పడుతుంది? నీకు ఇంత పెద్ద ఆపద వచ్చి మీద పడుతుంటే కూడా నువ్వు హాయిగా నిద్ర ఎట్లా పోతున్నావు? ఇల్లు అంటుకుంటుంటే కూడా ఇంట్లో మెత్తడి దిండ్ల మీద ఎట్లా నిద్ర వస్తుంది నీకు? నీకు సౌందర్యవతనని చాలా టెక్కుగానే నీకు ఈ గర్వం అంతా దిగిపోయేటువంటి కాలం వచ్చేసింది. నీకేం కన్ను మెన్ను గాని రాకుండా నువ్వు భర్త నా అధీనంలో ఉన్నాడు,
ధన సంపదలు నాకు ఎక్కువగా ఉన్నాయి, నేనేది అనుకుంటే అది చెల్లుతుంది అనేటువంటి గర్వం నీకు తలకెక్కి ఈ విధంగా అయిపోయావు నువ్వు. నిజంగా మహారాజు దయ వల్ల రేపు జరగబోయే కార్యక్రమం ఏందో తెలుసా నీకు? శ్రీరామునికి రాజ్యాభిషేకం జరుగుతుంది అని అనే వరకు చిరునవ్వుతోటి కైక గబుక్కున లేచి నిలబడి నవరత్న ఖచ్చితమైనటువంటి స్వర్ణహారాన్ని తీసి బహుకరణగా ఇచ్చేసింది మందరకు. ఇది ఇంత గొప్ప శుభవార్త కదా, ఏదో పెద్ద ఆపదొచ్చి పడిందని చెప్తామేమి. రాముడు అంటే నాకు భరతుని కంటే ప్రియము చేకూర్చువాడు, అత్యంత ప్రియతముడు నాకు. ఎంత మధురంగా మాట్లాడతాడు. రాముని మాట చెవిలో పడితే ఎంత ఆనందమై హృదయం పొంగి పొరుతుందో తెలుసా? రాముని రూపం కంటబడితే ఎంత మనస్సు ప్రశాంతమవుతుందో తెలుసా? రాముని స్మరణ, రామా అని ఒకసారి అనుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. కౌసల్యను నన్ను ఏమాత్రం కూడా తారతమ్యాలు లేకుండా చూసుకుంటాడు. కౌసల్యను ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు. కౌసల్యను ఎంతగా సేవిస్తాడో అంతకంటే నన్ను ఎక్కువగా సేవిస్తాడు. అటువంటిది మూర్ఖులారా, ఓ బుద్ధిహీనురాలా, ఏమైంది నీకు ఈ విధంగా వచ్చి చెప్తున్నావు? రాముని వల్ల ఏం భయం కలిగిందని చెప్తున్నావు అని అడిగే వరకు మందర ఏడుస్తుంది కళ్ళపోంటి. ఆ సరస్వతీదేవి ప్రేరణ చేత మందర కళ్ళపోంటి నీళ్లు జలజలా గారుతున్నాయి. ఓ అమ్మా, నా మాట కొంచెం విను. నీకు తెలియడం లేదేమో, ఎందుకంటే నీకు ఆలోచన బుర్ర లేదు, బుర్ర తక్కువ దానివి నువ్వు. ఎల్లప్పుడూ ఇచ్చగపు మాటలు మాట్లాడుతూ రాజును నిన్ను వెంటేసుకొని తిరుగుతూ ఉంటే నీవు వయ్యారాలు పోతూ అన్నీ నేననుకున్నట్లే జరుగుతాయి. ఈ రాజ్యమే నాది అంత గర్వంతో పొంగిపోతూ ఉంటావు. అతడు కాముకుడు కాబట్టి ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు. మిథ్యావాది, ఇచ్చిన మాట నిలుపుకునేవాడు కాదు. నిన్ను కేవలం మాటలతోటే మభ్యపెట్టి తన అక్కరలన్నీ తీర్చుకుంటాడు. మరి ఎప్పుడు కూడా రాముని తల్లి పట్టనే ఆయనకు ఆనుకూల్యము, ఆమెంటేనే గౌరవం. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా నీకు? మన భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి మేనమామ ఇండ్లకు పంపించాడు. మరి ఎందుకోసం అంటే సుమిత్రకు దీనివల్ల ఏం నష్టం రాదు, వచ్చే నష్టం అంతా నీకే. శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకే కదా అని అంటావేమో. రాముని ఎంబడి తిరిగే ఇంకో కొడుకు లక్ష్మణుడు ఉన్నాడు కదా, కాబట్టి అతడు ఈ రాజ్యభోగాన్ని అనుభవించడానికి సమర్థుడవుతాడు. సుమిత్రకు కూడా సంతోషమే. మరి రాముడు రాజు అయితే కౌసల్యకి ఇంకా మిక్కిలి సంతోషము. అప్పుడు ఏమవుతుంది? భరతుడు రామునికి సేవకుడు అవుతాడు, దాసుడవుతాడు. పాదాలు ఒత్తుతూ కూర్చోవలసి వస్తుంది, విసనకర్ర విసురుతూ కూర్చోవలసి వస్తుంది, చెప్పిన పని అని గంగిరెద్దులాగా తలాడిస్తూ చేయవలసి వస్తుంది. అప్పుడు నీవేమవుతావు? కౌసల్యకు దాసిలాగా కూర్చొని కింద ఆసనం పైన కూర్చుంటే నీవు కింద కూర్చొని పాదాలు ఒత్తవలసి వస్తుంది. నీకేం బుద్ధిహీనురాలవా? ఎక్కడ పోయి ఎంత సిగ్గుమాలిన బ్రతుకుని అయినా బ్రతకొచ్చు, కానీ సవతి ముందర పాదాలొత్తుతూ బ్రతికేటువంటి బ్రతుకు నీకు కలుగుతుందంటే నీకేం అనిపించడం లేదా? చీము నెత్తుడు లేదా అంటూ ఇంగిట్లా రెచ్చగొట్టే మాటలన్నీ కూడా మాట్లాడుతుంది ఈ కుబ్జ అంటే మందర గూని. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, సవతి చేతి కింద అట్లా అన్ని అవస్థలు పడి బ్రతికేదానికంటే కూడా నీకు మంచి ఉపాయం చెప్తాను. భరతునికి రాజ్యాభిషేకం అయ్యేటట్టు, రాముడు 14 ఏండ్లు అరణ్యవాసం వెళ్ళేటట్టు ఒక ఆలోచన, ఒక ఉపాయము ఏదైనా ఉంటే పన్నుగడ పన్ను. అప్పుడు నీవు, నీ భరతుడు, నేను అందరము నిష్కంటకంగా ఈ రాజ్యం లోపల సుఖాల్ని అనుభవిస్తూ ఉంటాము. దానికి ఎట్లా అని నీవు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. నేను ఆలోచించి పెట్టాను దానికి అంతా కూడా. పూర్వం ఎప్పుడో దేవాసుర సంగ్రామం జరిగే సమయం లోపల ఇంద్రుడికి సహాయంగా ధనుర్ధారి అయి నీ భర్త దశరథుడు రాక్షసులతో పోరాడడానికి వెళ్ళాడు. ఆయన
సాయం అర్థించాడు. ఈయన సాయం చేయడానికి వెళ్ళాడు. అతడు సేనా సహితుడై నిన్ను కూడా ఎంబడి తీసుకొని పోయాడు. ఆ ధనుర్ధరుడైన మహారాజు దశరథ మహారాజు రాక్షసులతో భయంకరంగా యుద్ధం చేసే సమయం లోపల ఆ రథం చీల ఇరిగిపోయి రథచక్రం పడిపోయే సమయం లోపల నీవంత ధైర్యం చేసి ఆ రథచక్రాన్ని పడకుండా ఆయన నిలిపావు. ఆ రథాన్ని ఈ చిటికన వ్రేలుతో ఒక చీలలాగా దాంట్లో పెట్టి దాన్ని నిలిపావు. అప్పుడు దశరథుడు చనిపోయేటువంటి మరణావసాన దశకు వచ్చినటువంటి స్థితి ఏర్పడితే నువ్వు నిలపడం వల్ల ఆయన ఏమయ్యాడు, ఎదుటి వాళ్లను రాక్షసులను ఖండించి ఆయన బ్రతికిపోయాడు. ఆ రాక్షస సంహారం అంతా అయిపోయిన తర్వాత దశరథ మహారాజు నిన్ను చూసి నీ ధైర్యానికి మిక్కిలి ఆనందించి అతి ప్రసన్నతతోటి కౌగిలించుకొని నేను నీకేం కావాలనో ఒక వరం అడుగు, నేను తీరుస్తాను తప్పకుండా అన్నాడు. మరి ఇంత కష్టపడ్డావు కాబట్టి ఒకటి కాకుండా 2 వరాలు కూడా అడుగు, ఇస్తాను అని రాజు పలికాడు. ఆ రాజు సుప్రసన్నుడై నీతో మాట్లాడిన ఆ 2 వరములు ఇవ్వడానికి అప్పుడు సిద్ధమైనా కూడా ఇప్పుడు మీ దగ్గరనే ఉంచుకోండి, నాకు అవసరం ఉంటే అడుగుతాను, మీరు వరాలు ఇచ్చేది ఏమిటండి, నిత్యం మీరు మీ వరం వల్లనే కదా, మీ యొక్క ప్రేమతోటే కదా, మీ యొక్క ఆత్మీయతతోటే కదా నేను ఇంత సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. కాబట్టి ప్రత్యేకంగా వరాలు అని అక్కర్లేదు. అయినా కూడా మీరు ఇస్తాను అంటే తిరస్కరించడం అంత భావ్యం కాదు కాబట్టి మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పావు నువ్వు. అప్పుడు అని మీరు శిబిరానికి వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చి మరి అయోధ్యకు వచ్చేసారు. ఆ కాలం గడిచిపోయింది. ఆనాడు మీకు పుత్రులు లేరు, ఇదంతా లేనే లేదు. మరి సత్య ప్రమాణంగా వరదానం చేసినటువంటి ఆ రాజు అది మరిచిపోయాడు. నువ్వు కూడా దాన్ని అడగడం మర్చిపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు అడగడానికి మంచి అవకాశం దొరికింది. 2 వరాలు నీ చేతిలో ఉన్నాయి. ఆయన జ్ఞాపకం చేస్తే అర్థం చేసుకోగలుగుతాడు. ఆయన చేత ప్రమాణం చేయించు. మొదట నా వరాలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన చేత ప్రమాణం చేయించు. ప్రమాణం చేయించిన తర్వాత ఆ తర్వాత ఈ 2 వరాలు అడుగుదువు గాని అని అంటే కైక ఆమె మనసు కూడా మారిపోయింది. మనం అనుకున్నాం కూడా వెనక దేవతల అదృశ్య హస్తం ఇట్లా నడిపిస్తుంది కదా అని చెప్పేసి. నీకింత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది గూని కుబ్జ, గూని మంధర? నా ప్రియపుత్రుడు రాదైనచో ప్రాణ సమానురాలవు, నువ్వు కూడా రాణివి కాకుండా ఉంటావా? నువ్వు చెప్పినట్టే వింటాను అని ఆ కైకేయి కోపగృహంలోపడికి ప్రవేశించింది. కోపగృహంలోపడికి ప్రవేశించి దాంట్లో రుసరుసలు బుసబుసలతోటి ఆమె అట్లా నిలబడిపోయింది. ఏవం త్వాం బుద్ధి సంపన్నాం నజానే వక్రసుందరి భరతో ఇది రాజా మే భవిష్యతి సుతప్రియ. ఎంత బుద్ధిమంతురాలవి ఏవో వక్రసుందరి, వంకర టింకరదాన, నీకు ఇంత బుద్ధి చాకచక్యం ఎక్కడి నుంచి వచ్చేసింది? నా కొడుకు భవిష్యత్తులో రాజైపోయి మనకందరికీ సుఖాలు కలుగుతాయి కదా అని చెప్పేసి అన్నది. గ్రామాంశతం ప్రదాస్యామి మమత్వం ప్రాణవల్లభ ఇత్యుక్త్వా కోపభవనం ప్రవిశ్య సహసారుష. ఆమె అన్నది, నేను రాముడు అడవులకు వెళ్ళిపోయేంత వరకు ఏమి అన్నాహారాలు ముట్టకుండా ఇట్లే పడి ఉంటాను నేను. అంటే నువ్వు పట్టుబడితే ఏం వదలవమ్మా, అది నాకు ఆ సంగతి తెలుసు కదా అని చెప్పేసి ఈమె అన్నది. విముచ్య సర్వాభరణం పరికీర్ణ్యం సమంతత భూమౌషయానా మలినా మలినాంబరధారిణి. ఇట్లా పండుకుంటే నిన్ను ఎట్లా గుర్తుపడతారు? ఆ పాత వస్త్రాలు ఏదో మాసిపోయిన గుడ్డలు వేసుకో, ఆ ఆభరణాలన్నీ తీసేయి, ఇక నీ యొక్క కోపం ప్రదర్శించడానికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రదర్శించు, అంతేగాని ఇట్లా మంచిగా స్వర్ణాభరణాలు వేసుకొని మంచి చీర కట్టుకొని భర్తకు ప్రియకరంగాని ఉంటే ఆ భర్త ఈ విషయాల్ని పట్టించుకోడు కాబట్టి నీవు అట్లా చెయ్యి అని చెప్పి అన్నది. ఆ విధంగా చేసినట్లయితే నీకు మేలు కలుగుతుంది, నీ కోరిక నెరవేరుతుంది అని నచ్చ చెప్పింది. బాగా కూర్చోబెట్టుకొని నచ్చ చెప్పి
ఇక దాని తావుకు అది వెళ్ళిపోయింది. కైక ఆమె ఎట్లా చెప్పిందో అట్లే చేసింది. నిశ్చయం కురు కళ్యాణే కళ్యాణం తే భవిష్యతి ఇత్యుక్త్వా ప్రయేవు కుబ్జా గృహం సాసి తథా కరోత్. కుబ్జ చాలా సంతోషపడి ఇక ఇట్లా చేస్తే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది అని అన్నది. ధీరోత్యంత దయాన్వితోపి సుగుణాచారాన్వితో వాతవా నీతిజ్ఞో విధి వాదదేశిక పరో విద్యా వివేకో భవా దుష్టానామది పాపభావిత ధియాం సంగం సదా చేద్భవేత్ తద్బుద్ధ్యా పరిభావితో ప్రతిదితం సామ్యం క్రమేణ స్ఫుటం. ఒకడు ఎంత ధైర్యవంతుడు, ఎంత దయాళువు, సద్గుణశీలి, సదాచారవంతుడు, నీతిజ్ఞుడు, కర్తవ్యనిష్ఠుడు, గురుభక్తి పరాయణుడు, విద్యా వివేక సంపన్నుడు అయినను నిరంతరాయంగా అత్యంత పాపబుద్ధి గల దుష్టులతో సాంగత్యం చేసినచో క్రమముగా వారి బుద్ధిచే ప్రభావితుడై వారితో సమానుడైపోవును. అంటే దుర్గుణాలు కలిగినటువంటి వాళ్ళతో, దురలవాట్లు కలిగినటువంటి వాళ్ళతో, దుర్వ్యసన దూషితులైనటువంటి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు. వాళ్ళ ముచ్చట్లు మనం పెట్టుకోకూడదు. వాళ్ళతో కలిసిమెలిసి ఎప్పుడు కూడా తిరగకూడదు. అవసరం వస్తే దాన్ని పరిహరించాలి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడనే కూర్చొని వాడితో ముచ్చట్లు పెట్టామంటే ఏమవుతుందంటే మన బుద్ధి మారుతుంది, మన బుద్ధి కూడా వక్రంగా వెళుతుంది. ఇది సత్యము. కాబట్టి దుష్టుల సాంగత్యము ఎల్లవేళలా విడిచిపెట్టవలసింది. పురుషుడి రాజకన్యక వలె పురుషార్థము నుండి భ్రష్టుడైపోవును. ఎవడైనా దుష్ట సాంగత్యం చేసిన వాడు ఈ రాజకన్య కైకేయిలాగా వాడు పతితుడవుతాడు, పడిపోతాడు, భ్రష్టుడవుతాడు, దిగజారుతాడు. వాడెంత ఏ పనైనా చేస్తాడు. అతస్సంగ పరిత్యాజ్యో దుష్టానాం సర్వదైవహి దుస్సంగీ చివతే స్వార్థ యథేయం రాజకన్యక. ఓ రాజకన్యక, ఈ విషయం అంతా తెలుసుకొని ఇది సత్యం. కావున దుష్టుల సాంగత్యము సర్వదా విడిచిపెట్టవలెను. ఏలైనా దుష్ట సాంగత్యము చేత పురుషుడు ఈ రాజకన్యక వలె అంటే కైకేయిలాగా పురుషార్థము నుండి భ్రష్టుడైపోవును. ఈ రాజకన్యక అంటే ఈ కైకేయిలాగా ఎవడైనా తెలుసుకోకుండా దుష్టుల సహవాసం చేసినట్లయితే ఎప్పటికైనా ఆ స్నేహం వల్ల వాడు దిగజారుతాడు తప్ప ఎప్పుడు కూడా పైకి రాలేడు. శిష్టజన సహవాసం వల్లనే ఎవడైనా పైకి వస్తాడు, కానీ దుష్టులతో కలిసి ఉండడం ఎప్పుడు కూడా పైకి తీసుకురాదు. ఇది శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో అయోధ్యాకాండ ద్వితీయ సర్గాన్ని మనం పూర్తి చేసుకున్నాము. ఇక తృతీయ సర్గంలో కూడా కొంత భాగాన్ని చెప్పుకుని ఆ తర్వాత మన చర్చా కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొద్దాం. ఆ మహాదేవుడైన పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్తున్నాడు. దశరథుడు ఎప్పుడు కైక కోరాలిచ్చినటువంటి అంశాలు ఇవన్నీ ఎట్లా ముందరికి వచ్చినాయి అనేటువంటి అంశాన్ని చెప్తున్నాడు. తతో దశరథో రాజా రామాభ్యుదయ కారణాత్ ఆదిశ్య మంత్రి ప్రకృతి సానందో గృహమావిశత్. తత్ర దృష్ట్వా ప్రియాం రాజా కిమేదితి విహ్వలః యా పురా మందిరం తస్యాః ప్రవిష్టేమయి శోభన. దశరథ మహారాజు రామచంద్రుని అభ్యుదయమునకై ప్రజావర్గమునకు మంత్రులకు మంగళకరములకు కార్యములు చేయుటకు అనుజ్ఞనిచ్చి, అంటే దాన ధర్మాలు, యజ్ఞాలు, హోమాలు ఇటువంటివన్నీ కూడా చేయాలి. ఆ కార్యక్రమము శుభప్రదంగా జయప్రదంగా నెరవేరాలి. భవిష్యత్తులో కూడా అది సుస్థిరంగా ఉండాలంటే చేయవలసినటువంటివన్నీ ఈ దాన ధర్మ యజ్ఞ హోమాది కార్యక్రమాలు అవన్నీ ఆ కార్యక్రమాలు చేయడానికి అనుమతి ఇచ్చి దశరథుడు రాణివాసంలోపడికి వెళ్ళాడు అన్నట్టు. మరి రాణివాసం అంటే ఇక ఆయన కైకేయి మందిరానికి వెళ్ళడం బాగా అలవాటు. ముఖ్యంగా కైకేయి మందిరానికి వెళ్తాడు. ఈ దశరథుడు వచ్చే వరకు ఆమె కూడా సర్వాలంకార శోభితయ్యి ఆయనకు కావలసినటువంటి సకలోపచారాలు చేసి ఆయన మెప్పును పొందుతూ ఉండేది. కానీ ఏం కారణమో ఏమో దశరథుడు అంతఃపురంలో ప్రవేశించి చూస్తే అంత నిశ్శబ్దంగా ఉంది. ఏదో పాడుబడిన కొంపలోకి వచ్చినట్లుగా ఉంది. ఎప్పుడు కూడా ఎదురు వచ్చి తనను ప్రేమగా పలకరించి లోపలికి తీసుకుపోయేటువంటి నా ప్రియురాలు ఇప్పుడు ఎక్కడ పోయింది అని చెప్పి ఎప్పుడు కూడా చిరునవ్వుతోటి నిండు చంద్రబింబంలాగా వచ్చేటువంటి కైకేయి ఇప్పుడు ఎక్కడ వెళ్ళింది అని అక్కడ ఉండేటువంటి పరిచారికతోటి అడిగాడు.
సర్వ శుభలక్షణ శోభితురాలైన మీ యజమాని ఎక్కడుంది? ఎందుకోసం నా ఎదుటికి రాలేదు, నేను వచ్చినని తెలిసి కూడా అని అడిగాడు. అప్పుడు దాసీజనుడు ఈ విధంగా చెప్తున్నారు, దేవా, కారణమైతే మాకు తెలియదు. ఆమె ఎందుకో గాని ఈరోజు కోపగృహంలో ఉంది. కోపం వచ్చినప్పుడు ఆ గృహంలో ఉంటారు. మీరే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ సంగతి ఏమిటో మీరు తెలుసుకోవాల్సింది, కానీ దాని గురించి చెప్పడానికి మాకు ఏమీ ఇది లేదు. అది మీ ఆంతరంగిక విషయాలు. దాంట్లో మేము ఏ విధంగా జోక్యం కల్పించుకోగలము, మీరే తెలుసుకోండి అని చెప్పి ఆ పరిచారికలు దశరథ మహారాజుతో చెప్పారు. దాసీజనుడు ఈ విధంగా పలికే వరకు రాజుకు భయము, భీతి ఇవన్నీ కలిగాయి. భయపడ్డాడు. ఏమిటిది? అత్యంత ప్రియమైనటువంటిది, తనను ఆనంద డోలికల్లో ఊగిసలాడించేటువంటిది ఆ కైకేయి కోపం వస్తే తాను తట్టుకోగలనా అని చెప్పి ఆయన భయపడ్డాడు. భయపడి లోపలికి వెళ్ళాడు. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి చూస్తే ఆమె శయ్య పైన లేదు. ఎక్కడుంది అని చూస్తే ఆయన కాలుకు తగిలింది మెత్తగా. ఏమని చూస్తే కైక. ఏమి ప్రియురాలా, ఎందుకు ఇట్లా పడిపోయి ఉన్నావు? ఏమిటి కారణం? నాతో మాట్లాడవేలా? ఎందుకోసం? నేను చేసిన తప్పేమిటి? నువ్వు నాకు ఎదురుగా వచ్చి ఎన్నో పరిచర్యలు చేసి నన్ను సంతోష పెట్టేదానవు. ఈ రోజు నన్ను ఎంత దుఃఖ పెట్టడానికి ఏమి కారణము? ఈ వస్త్రాభరణాలన్నీ వదిలివేసి మలినమైనటువంటి వస్త్రాల్ని ఎందుకు ధరించావు? నీ కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తా అని చెప్పేసి దశరథుడు పలు రకాలుగా మాట్లాడుతున్నాడు. నీకు అనిష్టం కలిగించిన వాడు, అంటే నీకు ఇష్టం లేనటువంటి పని ఎవడైనా చేసినట్లయితే ఆ వ్యక్తి స్త్రీ అయినను పురుషుడైనను అవశ్యము దండనార్హుడి, వాడిని దండిస్తాను నేను. ఒకవేళ వాడిని చంపాలని అనుకుంటే వాడిని చంపేస్తాను కూడా. దానికి కూడా నేను వెనక్కిపోను. నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో నాకు బాగా చెప్పాలి. నీవు నేను అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఎన్నేళ్లు ఉన్నదానికి ఈ విధంగా నువ్వు నన్ను బాధించేది? ఎంతో ప్రేమించి చివరికి ఈ విధంగా చేయడం బాగలేదు. నీ వశవర్తిని అయిన వాడిని నీవు ఏదైనా చెప్పి ఆజ్ఞాపించి నాచే పని చేయించుకోగలిగినటువంటి దానవు. ఈరోజు నువ్వు అంత దుఃఖపడవలసినటువంటి అవసరం ఏమొచ్చేసింది? ఎందుకు ఈ కోపగృహ ప్రవేశము అని చెప్పి దశరథుడు పలు రకాలుగా అడుగుతున్నాడు. నేనంతటి వాడిని, ఈ సమస్త కోసల రాజ్యాధీశుడును, నీ యొక్క ఆజ్ఞానువర్తిని, నీవే చెప్తే అది చేసేవాడిని నేను ఇక్కడ ఉండగా నువ్వు బాధపడవలసినటువంటిది, అలగవలసినటువంటిది, ఏడవలసినటువంటి అవసరము ఏమొచ్చేసింది? నీకు ప్రియమును, నీకు ఎవరైతే నిన్ను సంతోషపెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళను ధనవంతుని చేస్తాను, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని బికారులను చేసిస్తాను. కాబట్టి ఎవరు నిన్ను ఎందుకు దుఃఖ పెట్టినరు, ఎందుకు బాధ పెట్టినరు, ఆ విషయం అంతా నాకు తెలియజేయి. వాడు అవధ్యుడైనా సరే వధిస్తాను, వాడిని చంపేస్తాను. చంపమంటే వాడిని చంపేస్తాను. బ్రాహ్మణుడు అవధ్యుడు అంటారు, బ్రాహ్మణ హత్య ఘోర పాతకం అంటారు. బ్రాహ్మణుడిని నువ్వు చంపమంటే నేను చంపేస్తాను అన్నంత గొప్పగా ఈయన ఆమె ముందు తన ప్రేమను ప్రదర్శించాడు. నీకోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. నాకు ప్రాణాల కంటే మిన్న అయినటువంటి వాడు రాముడు కదా. రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను చూడబ్బా, నీకేది ప్రియమైతే అది నేను చేస్తాను, నీకేది సంతోషమైతే అదే చేస్తాను. అయితే దశరథ మహారాజు రామునిపై ఇట్లా ఒట్టు పెట్టుకొని మాట్లాడిన తర్వాత మెల్లమెల్లగా కన్నీరు తుడుచుకున్నది. కైకేయి తుడుచుకొని ఏమంటుంది, రాజా, మీరు సత్య ప్రతిజ్ఞులు, ఏదైనా మాట ఇచ్చిందంటే తిరుగులేనటువంటి వారు. మరి శపథం చేసి మీ జీవితం గడుపుకుంటున్నారు. కాబట్టి నేను ఏది కోరితే అది నాకు శీఘ్రంగా ఇవ్వాలి, తొందరగానే ఇవ్వాలి. పూర్వము దేవతలు రాక్షసులకు ఘోర యుద్ధం జరిగినప్పుడు నీ ప్రాణాలు రక్షించాను, నీ జ్ఞాపకం ఉంది అనుకుంటాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. మరి ఆ 2 వరాలు ఇప్పుడు నేను కోరుతున్నాను. నీకు ఇప్పుడే ప్రత్యేకంగా నేను కోరడం లేదు సుమా. ఈ
నాడు నేను ఆ 2 వరములు మీ వద్ద న్యాసముగా ఉంచితిని, అంటే మీ దగ్గర అట్టి పెట్టుకోండి, నాకు కావాల్సినప్పుడు ఇత్తురు అని చెప్పేసి మీ దగ్గరనే, మీరు ఇచ్చిన వరాలు మీ దగ్గరనే ఉంచాను. ఇదంతా మీకు బాగా జ్ఞాపకమే ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ వరాల్లో ఒకటి, వెంటనే నా ప్రియపుత్రుడైనటువంటి భరతుణ్ణి ఈ సమకూర్చిన సామగ్రితో యువరాజు పట్టాభిషేకం చేయాలి. రెండవ వరం ఏమిటంట, రాముడు దండకారణ్యమునకు విడలుగాక, రాముడు దండకారణ్యానికి పోవాలి. అతట జటావల్కలాలు ధరించి కందమూల ఫలాలు భుజిస్తూ మునివేషధారి అయి 14 ఏళ్లు వనవాసం చేయవలను. ఇది నా యొక్క కోరిక. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి, శ్రీరామచంద్రుడు 14 ఏళ్లు వనవాసం చేయాలి. అనంతరము అతడు ఇచ్చగలిగినే అయోధ్యకు మరలి రావచ్చును. ఆ తర్వాత ఆయనకు ఇష్టం ఉంటే అయోధ్యకు రావచ్చు, లేకపోతే అడవిలోనే అక్కడనే ఉండిపోవచ్చు. కానీ రాజీవలోచనుడు ఆ రాముడు రేపటి ఉదయమే తప్పక వనములకు అంటే అడవులకు కదలిపోవలను. ఇంకో మాట అయితే లేదు చూడబ్బా. ఎంత తొందరగా భరతుడిని రాజు చేస్తావో అంత తొందరగా రాముని పంపించే ఏర్పాటు కూడా చేయాలి. కొంచెం ఆలస్యం అయితే కూడా ఈ శరీరం మీ ముందు నిర్జీవమై పడి ఉంటుంది, శవమై పడి ఉంటుంది. నా ఇష్టం ఇదే, నా కోరిక ఇదే, నా వరాలు ఇవే, నువ్వు చేస్తావన్నావు చెయ్యి అని అన్నది. శ్రుత్వైతద్దారుణం వాక్యం కైకేయ్యారో మహర్షణం నిపపాద మహీపాలో వజ్రాహత ఇవాచల శిరైరున్మీల్యనయనై విమృజ్య పరయౌ లిఖయౌ దుస్వప్నో వా మయౌ దృష్టో హతవా చిత్త విభ్రమకః. ఏ విధముగానైనా కైకేయి బొడలు గగర్పొడుచున్నట్లు కఠినముగా పలుకగా దశరథ మహారాజు వజ్రహతమైన పర్వతములోనే నేలపై పడెను. వజ్రాయుధం తీసుకొని కొడితే ఏ విధంగా పర్వతం రెక్కలు దిగి నేల మీద పడిపోయిందో ఆ విధంగా ఈ దశరథుడు నేల మీద పడిపోయాడు. ఆయన కళ్ళు అంతగా బయళ్ళు గమ్మాయి, లోకమంతా చీకటిగా అనిపిస్తుంది. ఎట్లో ప్రయత్నం చేసి కళ్ళు తెచ్చాడు. ఆ మనసులో అనుకుంటున్నాడు, నేనేమైనా చెడ్డ కలను కన్నానా? ఎప్పుడూ రాముని పట్ల ఇంత ప్రియంగా ఉండేటువంటి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తుంది? నాకేం జరిగిందో తెలియడం లేదు అని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ముందు ఆడపులిలాగా బుసలు కొడుతూ కైకేయి మాత్రం నిలబడి ఉంది. ఆయన నోట్లోంచి మాట పెగరడం లేదు. మరి ఆ తర్వాత ఏ విధంగా ఆ కైకేయితో సంభాషించి ఏం చెప్తాడు అనేటువంటి విషయాన్ని మనము రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీ అభిప్రాయాలు, అనుభూతులు ప్రకటించండి. మనకు ఒక 10 నిమిషాల పాటు 9 నిమిషాల పాటు సమయం ఉంది. హరే కృష్ణ. నమస్కారం. సుప్రభాతం అండి. బాగుంది. ఇది ఆధ్యాత్మిక రామాయణం కాబట్టి మనము అంతా రాముడి అదే అంటే రాక్షసాంతకం కోసం శ్రీరామచంద్రుడు ఆ విష్ణుమూర్తి ఆయన ప్రణాళిక వేసుకొని వచ్చాడు అనే ఒక దీంతో ఆ దృక్పథంతో చూస్తున్నాం కాబట్టి కైకేయి అడిగిన వరాలని మనము ఒక చూసి చూడవచ్చు. కాకపోతే ఒకటి 14 ఏళ్ళు అనేది కొంచెం ఇంకా కూడాను మనసుకి తీసుకోలేకపోతున్నాం. అంత కఠినమైన శిక్ష అవసరమా? 14 ఏళ్ల పాటు రావణాసుడు ఇంకా అంతకాలం పాటు బతికి ఉండాలా? అది అనిపించింది. అడవులకు వెళ్ళాలి రాముడు, అడవులకు వెళ్తే తప్ప సీతా అపహరణ జరగదు, రావణ సంహారం జరగదు, అర్థమవుతుంది. కానీ ఒక ఏదో 3 ఏళ్ళ 5 ఏళ్ళ అంటే పర్లేదు, కానీ ఆవిడ మరీ 14 ఏళ్ళు కోరింది. 1 కాదు 2 కాదు. 10,000 ఏళ్లలో 14 ఏళ్ళు అంతలేండి. ఆయన 10,000 పోతున్నాం. అదే అయితే ఇక్కడ మనం ఇదంతా లీలగా భావించిన భక్తులకు ఈ జీవితం కూడా లీలామయంగానే ఉంటుంది. ఇదంతా మానవ ఆదర్శం కోసం ఏదైతే చేయబడినటువంటి రచన ఉందో
అది ఒక రసవత్తరంగా నడిచినటువంటి వాల్మీకి రామాయణ రచనా విధానం అంతా కూడా మన హృదయాలకు హత్తుకొని పోయింది. కాబట్టి ఎక్కడికక్కడ చూస్తుంటే మనం దీన్ని అందుకోవడానికి కొంచెం అటు ఇటు డోలాయమాన పరిస్థితిలో ఉన్నాం. అవును. ఆధ్యాత్మ రామాయణాన్ని అందుకోవడం లోపల కొంత ఆ అంటే ఆ భక్తి మన లోపల ఇంకా ఎదగవలసింది ఎంతో ఉంది అన్నట్టు. అయితే ఇదంతా ఒక లీలా నాటకమే అనిపించినప్పుడు ఇంత చేయవలసింది ఏమిటి? 14 ఏళ్ళు ఎందుకు అవసరము? రావణాసురుడు పుట్టవలసిన అవసరం ఏంటి? చంపవలసిన అవసరం ఏంది? ఇది అంతా కూడా అనుకుంటారంటే ఇదంతా కూడా ఈ సృష్టి చక్ర విలాసం అంతా ఈ మహామాయా బద్ధులమైన మనకు అంత తొందరగా అవగాహన అయ్యేది కష్టం. ఇంత కథ నడిపించాలనా, ఇంత ఇది చేయాలనా? రావణాసురుడు ఎందుకు పుట్టాలి? వాడు ఎంత దుర్మార్గుడు ఎందుకు కావాలి? ఈ లోకం ఎందుకు ఇంత బాధపడాలి అని చెప్పి అనిపిస్తుంది. మనం కూడా ఇప్పుడు చూస్తున్నాము లోకంలో దుర్మార్గులైనటువంటి రాక్షసులు సజీవంగా ఉన్నవాడని చంపేసేటువంటి ఒక వాళ్ళు కూడా దైవ భక్తులంట, వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తారంట, వాళ్ళని చేస్తారంట. కానీ సజీవులుగా ఉన్నటువంటి మానవులను చంపడం లోపల ఏమాత్రం వెనుకాడకుండా ఉండేటువంటి వాళ్ళు. మరి ఇది మనకు అనిపిస్తుంది, వీళ్ళకి ఎప్పుడు మూడుతుందిరా దేవుడా, ఎప్పుడు వీళ్ళ కాలం వచ్చేస్తుంది, అంతవరకు వేచి ఉండాలా, ఎన్ని బాధలు అనుభవించాలి అంటే అది మళ్ళీ కర్మ కోతము, మళ్ళీ అదృష్టానికి పోతాము, మళ్ళీ విధి లిఖితానికి పోతాము, మళ్ళీ ఎక్కడెక్కడనో మనకి ఎక్కడ ఓదార్పు లభిస్తే అక్కడికి వెళ్తాం మనం. ఇదంతా చెప్తూ మళ్ళీ ఆఖరికి వస్తే ఏమవుతుందంటే నేను మాట్లాడడం ఎక్కువైతుంది, నా సమయం నేను ఎక్కువ తీసుకుంటున్నాను, నేను కొంచెం ఆగేస్తాను, మీరు మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఒకటే అరణ్యవాసము అన్న వనవాసం అన్న ఒకటేనండి? పాండవులు చేసింది కూడా అరణ్యవాసమేనా? అవును. వనవాసం అన్న అరణ్యవాసం అన్న ఒకటే అంటారా? ఒకటే. అంటే మరి ఇప్పుడు మన భారతంలో సత్యవతిని చేశారండి కారణము. అంటే భీష్మ ప్రతిజ్ఞ చేయడానికి, ఇదంతా మహాభారతం నడవడానికి. ఇందులో రామాయణంలో కూడా కైకేయిని ప్రధాన పాత్రధారిగా చేశారు, ఎందుకంటారు? దీని వెనకాల ఇప్పుడు మనకు భారతంలోనేమో ఆయన ఉన్నాడు కదండి, ఆయన వల్ల నడిచిందంటారు. ఒక శపథం చేసి ఆ పాచికలాటలో, అదే ఆయన పేరేంటి, శకుని కారణం వల్ల అది నడిచిందండి. ఆయన ఈ కురువంశాన్ని ఇచ్చేయడానికి అది ఒకటి. ఇందులో వీళ్ళిద్దరిని పాత్రధారులుగా ఆడవాళ్ళని చేయటంలో ఏంటంటారు? అంటే ఏమైనా ఉందా, అంటే ఏదైనా కారణం ఉందా అని? స్త్రీ మహామాయ, మహామాయ మాతృస్వరూపిణి. ఆమె కంటి కొస చూపుల్లోంచి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కన్ను మూస్తే ప్రపంచం లయిస్తుంది, కన్ను తెరిస్తే ఈ విశ్వం సృష్టింపబడుతుంది. అటువంటి మాయాశక్తి ద్వారా నడిపింపబడేటువంటి ఈ నాటకంలో ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఉండి ఇవన్నీ నడిపించేటువంటి ఏకైక శక్తి. అందుకోసమే మాతృమూర్తి, మాతృదేవో భవ అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఆ మాతృమూర్తికి ఉండే శక్తి, ఆ శక్తిని మళ్ళీ మనం ఆవాహన చేసుకుంటే ధర్మం నిలబడుతుంది, రాక్షస సంహారం జరుగుతూ ఉంది, మన కుటుంబాల్లో సుఖశాంతులు వెలుగొందుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే 14 ఏళ్ళకి కూడా ఒక ప్రాముఖ్యత. అంటే 14 ఏళ్ళు రాజ్యానికి దూరంగా ఉన్నవాడు మళ్ళీ వచ్చి చేయటము అనేది ఇది అని 14 అనే ఒక సంఖ్యను పెట్టారు అని అన్నారు. అవును, 14 ఏళ్ళు రాజ్యాన్ని వదిలిపెడితే రాజ్యార్హుడు కాడు, రాజ్య పాలనార్హుడు కాడు అని, అందుకని 14 అనేది ఒక. ఓకే, నమస్కారం. గురువు గారు, చెప్పండి అమ్మా. నాకు చిన్న సందేహం ఏంటంటే, ఈ ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా అందరికీ గోచరించి అందరూ కూడా ఆయన్ని రాముడిగా కాకుండా పరమాత్మ స్వరూపంగానే భావించారు కదా. మరి కైకేయికి అది కలగలేదా? కైకేయికి మరి ఇంతకుముందే చెప్పారు కదా, సరస్వతిని ప్రేరేపిస్తే అమ్మవారు వచ్చి ఆ నాలుకపై నిలిచి మీ కోరికలు నిజమే సమంజసమే అని బుద్ధికి దోచి ఆమె ఆ విధమైనటువంటి కోరికలు కోరింది. మంచి వాళ్ళకు కూడా ఒక్కోసారి ఏమైపోతుందంటే బుద్ధి ఏమంటారు,
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ భ్రంశః భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పిన శ్లోకం ప్రకారం కర్మణ మోహానికి లోనైనటువంటి వాళ్లకు అమ్మా ఆమెకు బుద్ధి ఆమెకు కర్మలకి ఆమెకు తర్వాత ఎప్పుడైనా కలిగిందా అండి ఆ కింద భావన, ఉంటుంది పరమాత్మ కదా. అనే భావన ఆ కైకేయి కర్మానుసారం కైకేయికి తర్వాత ఎప్పుడైనా కలిగిందా పరమాత్మ అనే భావన ఏ సందర్భంలో అయినా? కైకేయికి రాముడు అంటే అమితమైనటువంటి పుత్రవాత్సల్యం, పుత్ర ప్రేమ. భరతుడు పట్ల ఎంత ప్రేమ ఉందో శ్రీరామచంద్రుని పట్ల కూడా అంతకు మించిన ప్రేమ కలిగినటువంటి తల్లి ఆమె. మనం ఇంతకుముందు రామాయణ కల్పవృక్షంలో ఆ విషయం చెప్పుకున్నాము. అంటే దాంట్లో చాలాసార్లు చెప్తాడు. అంటే రామాయణానికి వివిధ భాష్యకారులు రచించినటువంటి భాష్యాలను చూస్తూ వివిధ రామాయణాలని అవలోకనం చేసి రచింపబడ్డ రామచంద్రుని రామాయణ హృదయము రామాయణ కల్పవృక్షం దాంట్లో చెప్పడం జరిగింది. కైకేయి యొక్క విచిత్ర గతి విలాసాలతోటి రాక్షసులను సులభంగా సంహారం చేసిన ఇది సామాన్యమైన విద్య కాదు అని కరదూషణాదుల దగ్గరనో మకరాక్షుల దగ్గరనో ఎప్పుడో రాముడు అంటాడు. ఆ విద్యా కౌశలాన్ని మీరు ఇప్పుడు చూస్తారు అని చెప్పి. అంటే కైకేయి చిన్నప్పటి నుంచి ఆయన గురువుగా ఉన్నది, తల్లిగా ఉన్నది. ఈయన అరణ్యవాసం పోతే ఏ విధంగా రాక్షసులను తట్టుకోగలిగేటువంటి ధనుర్విద్యా విలాసం ఈయనకు లభించాలనేటువంటి ఆతురతతో ఉన్నది అనేది అక్కడ అంతర్భాగంగా అంతర్లీనంగా అది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బయటికి ఇట్లా కథాపరంగా మనకి ఇట్లా కైక అంటే దుష్ట స్వభావంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇన్స్టింక్ట్స్ ని ఫాలో అయ్యే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, ఇంట్యూషన్ ని ఫాలో అయ్యే క్యారెక్టర్స్ ఉంటాయి రామాయణంలో. సో ఈ మహర్షులు లేదా సోటుసే పరశురాముడు, నారదుడు వీళ్ళందరూ ఇంట్యూషనల్లీ విజనరీస్. ఈవిడ లౌకికంగా ఉంటుంది, ఇన్స్టింక్ట్స్ ని ఫాలో అవుతూ నా కొడుక్కి రాజ్యం రావాలి. సో షీస్ దట్ లెవెల్. అంటే ఆవిడ పాత్ర అక్కడి వరకే. అంటే ఇది జరగడానికి ఆవిడ కారకంగా నిలబడాలంటే ఆవిడ అక్కడి వరకే ఉండాలి, అంతకంటే హెచ్చుకు వెళ్ళకూడదు. అది వాల్మీకి అంటే ఈవిడ అందులో సరస్వతీదేవి ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చిందన్నమాట. ఈవిడ్ని ఈ స్టేటస్ లో నిలిపితే ముందు జరగబోయే కార్యం జరుగుతూ ఉంటుంది, జరగాల్సింది. ఆయన అరణ్యం వెళ్ళటం, రాక్షస సంహారం, వీటన్నిటికీ కారణంగా కైక నిలబడాలి అంటే ఆవిడ ఆ లెవెల్ తో ఆగాలి. ఈవెన్ ఇఫ్ షీ హ్యాడ్ ఫెల్ట్ దట్ షీ కాంట్ ఎక్స్ప్రెస్, అట్లా నిలబడతారు. ఏ క్యారెక్టర్ మన పురాణంలో ఏ స్త్రీ ఆవిడ అన్నట్టు సత్యవతి కావచ్చు, లేకపోతే కైక కావచ్చు, వీళ్ళ లెవెల్ ఇక్కడితో ఆపేస్తారు. ఎందుకు అంటే ఇందుకు వీళ్ళు నెక్స్ట్ దానికి వెళ్ళాలి కాబట్టి, నెక్స్ట్ దానికి వీళ్ళు మూలంగా నిలబడాలి. ప్రకృతి ఎవడి డిస్ట్రక్షన్ కోరుతోందో వాడిని ముగించాలంటే ప్రకృతి స్వరూపమే స్త్రీ స్వరూపం కదా, అన్ని మాతృ రూపేణ సంస్థిత. ఆవిడ వీళ్ళ డిస్ట్రక్షన్ వీళ్ళ ద్వారానే మొదలు కారణం వీళ్ళుగా మొదలవుతారని నాకు అనిపిస్తుంది. అంటే ఆవిడ న్యాచురల్ కోర్స్ జరగాలంటే ప్రకృతి స్వరూపం స్త్రీయే. మొదలు బర్త్ ఇచ్చేదే స్త్రీ.